అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 22వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. పురంజయ విజయం. అత్రి మహాముని ఇట్లు పలికెను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణాలయమునకు పోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిగురుటాకుల చేతను, దళముల చేతను, షోడశోపచార పూజలు చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యము చేసి హరిమూర్తిని బంగారంతో చేయించి ప్రదక్షిణ నమస్కారుదులచే పూజించెను. పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి హరిని పూజించి గోవిందాభృత్యుడై హరి నామస్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తునీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగొడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీటంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములు కురిపించుచు పూర్వం వలె జయంతమును తలంపుతో పురంజయుని పైకి దుమికిరి. పిమ్మట పరసర్పం పిడుగుల వంటి బాణములతోనూ, వజ్రముల వంటి కత్తులతోనూ, ఐరావతం వంటి ఏనుగులతోనూ, ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ, త్వరగా నడిచెడి రథములతోనూ అన్యోన్య జయ కాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధం చేసిరి. ఆ యుద్ధమందు రాజులందరూ మదములిడిగి గుర్రములు హతములై, ఏనుగులు ధరణికూలి, బాణసరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై, రథ గజ సాది పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతం మమ్ములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి. కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగోట చూచి పురంజయునికిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమును చేరెను. పురంజయుడు జయలక్ష్మి ప్రసాదం వల్ల జయమొందెను. హరి అనుకూలంగా ఉండిన ఎడల శత్రువు మిత్ర అగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలంగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపచేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణు భక్తుడు తేజవంతుడు, ఇది సత్యం. అందును కార్తీక వ్రతమందు కోరిక ఉండిట మరీ దుర్లభం కదా. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవుల్ని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేనివారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసం చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వాని యందు హరి నివసించెను. ఏ జాతివారు కాని దుస్తర సంసార తరణేచ్ఛ కలిగినేనని హరిభక్తి చెయ్యవలెను. అట్లైనచో వాణ్ణి విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయబడును. అగస్త్యమునిందరా, హరిభక్తి పరాక్రమం ఏమని వర్ణింతును? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరిని ఆశ్రయించి పరమపదం పొందిరి. హరిభక్తి యందు నిత్య వ్రతం కలవారై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు కావలయును. హరిభక్తి ప్రియుడును, భక్తులను హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహిక ముష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండి ఉన్నారు. అట్టి హరియందు భక్తి కలవానికి కార్తీక వ్రతం సులభమని తలచెదను. కార్తీక వ్రతంతో సమానమైన వ్రతం, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్ర, కాబట్టి కార్తీక వ్రతం ఇష్టార్థములనిచ్చును. సర్వ వ్రతోత్త ఉత్తమం. ఇది సర్వశాస్త్రసారం, సర్వవేదా సమ్మతం. కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యం వినువారు విగత పాతకులై అంతమందు హరిని చేరుదురు. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతం వరకు తృప్తి కలుగును. కార్తీక పురాణం 22వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 23వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.